హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా మతం అంటే మారణం, మానవ వెన్నుపై పుట్టిన వ్రణం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ దేవరాజు విరచితం. మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు. గతంలో కత్తి పద్మారావు అన్న సందేశాత్మక వాక్యం మతం అంటే మారణం, మానవ వెన్నుపై పుట్టిన వ్రణం అనేటువంటిది మనం పరిశీలిస్తే నిజంగా కఠినమైన సంక్లిష్టమైన అంశాలతో మెదడు బద్దలు కొట్టుకునే బదులు చాలా సరళమైన సామాన్యమైన అంశాల మీద దృష్టి పెడితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదట ఒక చిన్న విషయం గమనిద్దాం. ప్రపంచంలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ జరుగుతున్న హింసకు కారణాలు ఏవో బేరీజు వేసుకుందాం. జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం ధర్మం పేరుతో జరుగుతూ ఉంది. ధర్మం అనే లేబుల్ తగిలించుకొని జరుగుతూ ఉన్నది అది. కానీ అదంతా ధర్మస్థాపన కోసం కాదు. ఉగ్రవాదులైనా సంప్రదాయవాదులైనా తాము తమ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి హింసకు పాల్పడుతున్నామని చెప్పుకుంటున్నారు. అది తప్పిస్తే ఆ హింస సమాజంలో నైతిక విలువలు, జీవన మూలాలు కాపాడడానికి ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి మనం మన దేశంలోని 3 ప్రధానమైన మతాలు అవి చెప్పే నైతిక సూత్రాలను విశ్లేషించుకుందాం. హిందూ మతం ఏం చెబుతుంది? వసుదైక కుటుంబకం అని చెబుతుంది. ప్రపంచంలోని మనుషులందరూ తమ కుటుంబంలోని వారే అని అర్థం. అలాంటి భావన ఉన్నప్పుడు వీరు ముస్లింలను, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, ఇంకా అన్యమతస్థుల్ని ద్వేషించవచ్చా? ద్వేషించకూడదు కదా. పుష్యమిత్రుడి కాలం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా అలా జరిగిందా? జరగనప్పుడు ఇక ఆ మతం ఎందుకు? ఇక క్రైస్తవుల నైతిక సూత్రం లవ్ ద నైబర్ అంటే పొరుగువాణ్ణి ప్రేమించమని అర్థం. పొరుగువారు ఎవరు అంటే నువ్వు ఉండే ఇంటికి 4 వైపులా ఉన్న 77 కుటుంబాలు పొరుగువారే అవుతారు. అలా అని వారి మతమే చెబుతుంది. అలా చూసుకుంటూ పోతే విస్తృతమైన పరిధిలో ప్రపంచ పౌరులందరూ మన పొరుగువారే. అలా అయినప్పుడు ద్వేషించడానికి, పగ తీర్చుకోవడానికి ఎవరూ ఉండకూడదు కూడా. పొరుగువారు హిందువులో, ముస్లింలో అయితే ద్వేషించవచ్చని అందులో లేదు. పొరుగువారు ఎవరైనా సరే, వారు ఏ ధర్మం, ఏ మతం పాటించేవారైనా సరే ప్రేమించమనే ఉంది. మతాల, కులాల ప్రసక్తి అక్కడ లేనే లేదు. పొరుగువారు అన్నదే అక్కడ ప్రధానం. విశ్వజనీనమైన ఈ భావనకు మన తెలుగు కవి గురజాడ అప్పారావు కూడా స్పందించారు. సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయి అని అన్నారు కదా. ఇక మూడవది ఇస్లాం. జిస్ వ్యక్తి కే పడోసి भूखे पेट रहता है उसके लिए जन्नत का दरवाजे कभी नहीं खुलेंगे అన్నది ఇస్లాం మత నైతిక సూత్రం. ఇందులో జన్నత్ అదే స్వర్గం అనే పదం వల్ల ఇది ముస్లిముల సూత్రమని స్పష్టంగా తెలుస్తుంది. నీ పొరుగువాడు ఆకలితో నకనకలాడుతూ ఉంటే నీ కోసం స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటాయి అనే ప్రశ్న ఉంది. అందులో ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకం కాదు. ఒకే విషయాన్ని వేరువేరు రకాలుగా చెప్పుకున్నట్లుగా ఉంది. మానవత్వాన్ని
పరిరక్షించుకోవటమే మానవుడి ముఖ్య ధ్యేయమని ఈ 3 మతాలే కాదు, ఇతర అన్ని మతాలు చెప్పాయి. ఈ భావనలన్నీ మానవతను నిర్వచించడానికి ఉపయోగించిన అత్యున్నతమైన పరిభాషని మనకు అనిపించటం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మతానికి సంబంధించిన వారైనా మనం పైన చెప్పుకున్న నైతిక సూత్రాల ఆధారంగా హింసకు పాల్పడరు. హింసకు పూనుకోవడానికి కారణం ధర్మం కాదు, మతం కాదు. ఏ మతము ఇతర మతస్థుల్ని కొట్టి చంపమని చెప్పలేదు. మరి ఎందుకు హింసకు, ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు అంటే తమ అస్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి, తన ఆధిక్యతను అధర్మంగా స్థాపించుకోవడానికి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ధర్మ ప్రసక్తి లేదన్నది వాస్తవం. ఇక్కడ మనకు 2 విషయాలు కనిపిస్తున్నాయి. మొరాలిటీ, నైతికత. రెండవది ఐడెంటిటీ, అస్తిత్వం. నైతికత ప్రకారం చూస్తే అన్ని మతాల సూత్రాలు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి వారు మొరాలిటీ విషయంలో గొడవలు పట్టం లేదు, హింసకు దిగడం లేదు, రాజకీయాలు చేయడం లేదు. కానీ తన అస్తిత్వాన్ని, ఆధిక్యతను నిలుపుకోవడానికి అక్రమ మార్గాల్లో హింసకు పాల్పడుతున్నారు. వివిధ మతాల వారు వివిధ రకాల దుస్తులు ధరిస్తున్నారు, వివిధ మత గ్రంథాలు చదువుతున్నారు. వారి పవిత్ర గ్రంథాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వారు దర్శించే ధార్మిక కేంద్రాలు వేరు, వారి పూజా పద్ధతులు వేరు, సంప్రదాయాలు, ఆచారాలు వేరు. పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా వారు అనుసరించే వేడుకలు, పండుగలు, కర్మకాండలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. వీటిలో వేటి వల్ల వివిధ మతస్థుల మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఎవరి పండుగలు వారు జరుపుకుంటున్నారు, ఎవరి జాతరలు వారు జరుపుకుంటున్నారు. ఒక్కోసారి కొందరు ఇతర మతస్థుల వేడుకల్లో, పండుగల్లో కూడా స్నేహభావంతో పాలు పంచుకుంటున్నారు. ఈ రకమైన అవగాహనకు ముఖ్యంగా భారతదేశంలో ప్రాముఖ్యం ఉంది. ఈ దేశ ప్రజల్ని ముస్లింలు పరిపాలించిన, క్రైస్తవులు పరిపాలించిన మతపరమైన ఘర్షణలు మతం ఆధారంగానో లేక ధర్మం ఆధారంగానో జరగలేదు. కేవలం అస్తిత్వ స్థాపనకు, తమ పై చేయిని నిలుపుకోవడానికి చేసినవే. వాటి పట్ల సమాజం దెబ్బతిన్నదే కానీ ఎప్పుడు ఎక్కడ ఏ మంచి జరగలేదు. కొన్ని సంఘటనలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు గౌతమ బుద్ధుడి ప్రతిమను ధ్వంసం చేశారు. కారణం ఏం చెప్పారంటే ఇస్లాం విగ్రహ పూజకు వ్యతిరేకం కాబట్టి ఆ విగ్రహం ధ్వంసం చేశామన్నారు. హిందూ దేవాలయాల్లో దేవదేవతలకు పూజలు చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్లోని ఆ పెద్ద బుద్ధుడి విగ్రహానికి నిత్యం అక్కడ ఎవరూ పూజలు చేసేవారు కాదు. అయితే ఏదో దొంగ సాకుతో తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి తమను అక్కడ ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో చేశారు. ప్రతిమల్ని పగలగొట్టమని ఇస్లాం మతం ఎక్కడా చెప్పలేదే. భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు రథయాత్ర పేరుతో దేశమంతా తిరిగాడు. ఆయనేమన్నాడు, నా భగవంతుడైన రాముడు ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట పుట్టాడు, అది అతని జన్మస్థలం, అక్కడ మందిరం కట్టనంతకాలం మరి రాముడిపై మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది అనేటువంటి ధోరణితోనే జరిగినటువంటిది. నా భగవంతుడైన రాముడు ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట పుట్టాడు, అది అతని జన్మస్థలం, అక్కడ మందిరం కట్టనంతకాలం రాముడిపై తనకు గల భక్తి పూర్తి కాదు. జబ్ తక్ వహా మందిర్ నహీ బనావు తబ్ తక్ మేరా రామ్ భక్తి పూరా నహీ హోగా అని.
ఆయన గారు రథయాత్ర సందర్భంగా దేశ ప్రజల చెవులు పగలగొట్టాడు కదా! తరువాత కాలంలో బాబ్రీ మసీదునే కూలగొట్టారు. ఇతర మతస్థుల కట్టడాల్ని కూలగొట్టమని ఏ హిందూ పురాణాల్లోనైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదే. ఇక్కడ జరిగింది కూడా అదే. ఒక దొంగ సాకుతో, వక్ర బుద్ధితో తమ ఆధిపత్యాన్ని సమాజంలో అక్రమంగా స్థాపించుకోవడానికి చేసిన కుట్రదాడి. ఇందులో రహస్యమేమీ లేదు. రాముడి జన్మస్థలం బాబ్రీ మసీదు ఉన్న చోటేనని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పైగా బాబ్రీ మసీదు అడుగున తవ్వకాల్లో బయటపడ్డవన్నీ హిందూ దేవాలయాలు ఆనవాళ్లు కావు అని, అవి బౌద్ధారామాల ఆనవాళ్లని ఆర్కియాలజిస్టులు పరిశీలించి చెప్పారు. మతద్వేషాన్ని ఏ మతము పనిగట్టుకొని ప్రచారం చెయ్యలేదు. కుచ్చిత బుద్ధితో కొందరు దుండగులు మతం పేరుతో, ధర్మస్థాపన పేరుతో మానవ హననానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ దాన్నే ఇంకా కొనసాగిస్తుంది. దీన్ని దేశ ప్రజలు తప్పకుండా అడ్డుకోవాల్సి ఉంది. ఒకప్పటి గంగా జమున తహజీబ్ను నిలుపుకోవాల్సి ఉంది. మతం మాటున దాక్కొని ఇతర మతస్థుల్ని దొంగ దెబ్బతీయటం మానాలి. మనుషుల్ని విడగొట్టే మతాలు ఎందుకు అనే ప్రశ్న నేటి తరాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉంది. కులమతాల్ని వదిలేసి మనుషులుగా హాయిగా హుందాగా బతకొచ్చు కదా. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి తన గేయంలో మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు అని అన్నారు. అంతేకాదు, మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు, గీతం వద్దు, మాయా మర్మం వద్దు, ద్వేషాలు రోషాలు తెచ్చేదైతే ఆ మతం నాకు వద్దు. అది మతమన్నది లోకానికి, మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు, మతమన్నది లోకానికి హితమైతే హిందువులం ముస్లింలం అందరం మానవులం, అందరం సోదరులం అని కూడా నొక్కి చెప్పారు కృష్ణశాస్త్రి. మతాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టలేనప్పుడు అవి విఫలమైనట్టే కదా అని మనం అంటున్నాం. అలాంటప్పుడు వాటిని వదిలేస్తే వచ్చే నష్టం ఏముందని ఇక్కడ ఇంతియాజ్ మహమ్మద్ అనే నాస్తికుడు చెప్పిన అంశం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఒకవేళ 190 కోట్ల మంది ముస్లింలు వారి మసీదుల్లో, 100 కోట్ల మంది హిందువులు వారి దేవాలయాల్లో, 250 కోట్ల మంది క్రైస్తవులు వారి చర్చిల్లో మూకుమ్మడిగా కేవలం ఒకే ఒక్క మనిషి క్యాన్సర్ తగ్గాలని ప్రార్థించారని అనుకోండి. ఆ ప్రార్థనలు ఫలిస్తాయా? ఫలించవు కదా. అన్ని కోట్ల మంది తప్పుడు నెంబర్కు ఫోన్ చేస్తున్నట్టే కదా. అదే ఎవరో ఒకరు ఆసుపత్రికి ఫోన్ చేసి అతన్ని తరలించారనుకోండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇది వాస్తవం అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు, వీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతగా, జీవశాస్త్రవేత్తగా, మతం అంటే మారణం, మానవ వెన్నుపై పుట్టిన వ్రణం అని కత్తి పద్మారావు విరచించిన ఆ పదబంధాన్ని వివరిస్తూ మతం వద్దు, గతం వద్దు, మానవత్వం ముద్దు అనే మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు, మానవత్వమే ముద్దు అని డాక్టర్ దేవరాజు మహారాజు ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.